ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. లా 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 గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట. మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. సూర్య, అమ్మని కంగారు పెట్టు, తిని పడుకో. ఎందుకురా నాయనా సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టపెడుతున్నావు? ఎందుకు చేసుకున్నావురా ఈ పెళ్లి? తాని పెళ్లి పెటాకులు కాను, తాను బతుకు నాశనం కాను. ఎందరు ఉసురు పోసుకొని బతుకుతుందో అది. నా బిడ్డే దొరికిన రాక్షసికి ఉండు నాయనా, కాస్త పెరుగన్నం తీసుకొస్తాను. పాప సూర్య, సూర్య, పాప సూర్య.
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి చందు ఇది? అత్తయ్య గారిని అనవసరంగా శ్రమ పెట్టినట్టున్నారే. మంచి వాళ్ళ కోసం ఏది చేసినా శ్రమ అనిపించుకోదు అంజలి. హాయ్ యంగ్ మ్యాన్, హౌ ఆర్ యూ? ఫైన్ అంకుల్. వెరీ గుడ్. త్వరగా మొహం కొడుకొని ఫ్రెష్ అయ్యరా, వేడి వేడిగా తిందువు గాని. అలాగే. కనీసం ఇప్పుడైనా ఇంటికి వెళ్ళి వచ్చావా? ప్రాబ్లం ఏం సాల్వ్ అయిందని వెళ్ళమంటారు? అంటే రాంబాబుకి ఇంకా స్పృహ రాలేదా? లేదు. నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. బాబుని తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి రావచ్చుగా. చెప్పాను కదా చందు, వీణ్ణక్కడికి తీసుకెళ్తే అత్తయ్య గారితో ఇబ్బంది. పోనీ వాడిని నేను తీసుకెళ్ళనా? తను చూడు ఎలా తయారయ్యాడు. టైంకి నిద్ర తిండి లేక దిగులుతో మనిషి పాడయ్యాడు. లేదులే, ఇంకాసేపట్లో స్పృహ రావచ్చని డాక్టర్స్ చెప్పారు. వచ్చాక ఒకేసారి వెళ్తాం. వాడికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్రకాష్ చెప్పరా. ఒకసారి హాస్పిటల్ బయటకు వస్తావా? అర్జెంటుగా మాట్లాడాలి. వస్తున్నా, 5 నిమిషాల్లో వస్తాను. నువ్వు కాఫీ తాగుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఏంట్రా ఏమైంది? అది మీరా? నమస్తే, ఎప్పుడొచ్చారు? మా అమ్మాయి ఎక్కడా? అదేనండి, అందుకే మిమ్మల్ని మా రమణమంది. అమ్మాయిని ఏం చేశారు? అదేనండి, తనని ఎవరో కావాలని కిడ్నాప్. నాకు నా మేనకోడలు నీహారిక కావాలి. దట్స్ ఆల్. మీరేం చేస్తారో, ఎవరి సహాయం తీసుకుంటారో నాకు అనవసరం. నాకు నా మేనకోడలు నీహారిక కావాలి. ఏంటండి ఇది? కిడ్నాప్ అవడం ఏంటి? అది పెళ్లి కాని పిల్లండి. కిడ్నాప్ అయ్యేంత టైం అయినా ఏం పట్టనట్టు మీ పనులు మీరు చేసుకుంటున్నారంటే అసలు మిమ్మల్ని ఏమనాలి? అది కాదండి. మీకే సంబంధం లేదనేగా ఊరుకున్నారు. మీకు నష్టం కలగకూడదనేగా అలా ఉండిపోయారు. అది కాదు సుబ్బారావు గారు. ఆల్ రైట్, నాకు మిగిలినవన్నీ అనవసరం. నాకు నా మేనకోడల్ని అప్పగించండి. అది మిమ్మల్ని చేసుకుందాం అనుకున్న తర్వాతే కిడ్నాప్ అయింది. కాబట్టి నీహారికని తిరిగి అప్పగించడం మీ బాధ్యతే. మీకు పర్సనల్గా ఎవరితోనే గొడవలు ఉన్నాయా? అంటే పాత కక్షలు లాంటివి? లేవు. ఉంటే ఇప్పటిదాకా అది ఒంటరిగానే ఉంటుంది. ఆ పని ఎప్పుడో చేస్తుండేవాళ్ళు. దరిద్రం అంతా ఇప్పుడే వీళ్లతో సంబంధం కలుపుకున్నాకే. నేను చెప్పిన దాన్ని బట్టి చూస్తే గీత గారికి ఇష్టం లేదనిపిస్తోంది. అసలు మా పిల్లకి ముందే చెప్పా, అతను ఇంకా విడాకులు తీసుకోలేదు, అయినా రెండో పెళ్లి వాడిని చేసుకోవాల్సిన కర్మ నీకేం పట్టింది అని. విన్లా. ఇలా అనుభవించాలని రాసుంటే ఎందుకు వింటుంది? అయినా ఇంత దౌర్జన్యం ఏమిటండి? ఇష్టం లేకపోతే మీ ఆవిడ మీతో చెప్పాలి. బయట వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుందా? నేను కంప్లైంట్ ఇస్తాను. సుబ్బారావు గారు ప్లీజ్, మీరు తొందరపడుతున్నారు. కాస్త నిదానించండి. ఇప్పుడు పరిస్థితి ఏం అదుపు తప్పిందని మీరు కంప్లైంట్ ఇవ్వడం? ఇంతకన్నా ఏం అదుపు తప్పాలండి? మీరు గీత గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు. సాటి ఆడది. ఏ మా అమ్మాయి మాత్రం కాదా? అయినా ఆవిడ ఆడదానిలాగా ప్రవర్తిస్తోందా నేను జాలి చూపించడానికి? ఇది గీతే చేసిందని గ్యారెంటీ ఏంటండి? అదే, అందుకే కంప్లైంట్ ఇస్తున్నాను. ఎవరు చేశారో పోలీసులే తేలుస్తారు. డిపార్ట్మెంట్ అంటే ఈయనొక్కరే కాదుగా. నాకు కావాల్సింది నీహారిక. అందుకోసం నేను ఏమైనా చేస్తాను. ఇప్పుడైనా మీ దగ్గరకు వచ్చింది సలహా కోసం కాదు, కంప్లైంట్ సమాచారం చెప్పిపోదామని. అంతే, వస్తాను. సుబ్బారావు గారు, బిర్యానీ హైదరాబాద్ స్పెషల్ తినమ్మా. నాకొద్దు. వద్దంటే ఎట్లా? వచ్చినప్పటి నుంచి ఏం తినలేదు. బిస్కెట్లు నీళ్ళు అలాగే ఉన్నాయి. చేతులు కట్టేసి తినమంటావేంట్రా బండెదవా? నీకసలు బుద్ధుందా? ఓ అదా, మర్చిపోయా. అమ్మో, తీస్తే పారిపోతుందేమో.
కాళ్ళకు కట్టేస్తుంటే ఎలా పారిపోతాన్రా ఫూల్? అవును నిజమే. చెప్పండి సార్. రేయ్ మేడం అనంటరా, సార్ అనకండ్రా. సారీ సార్. చెప్పండి మేడం. సారీ సార్ మేడం ఏంట్రా నీ బొందా? సర్లే, ఫుడ్ తిందా? లేదు మేడం. ఎలా తింటారు? తినిపించాలి. అందుకే చేతికట్లు ఇప్పుతున్నాం మేడం. చేతికట్లు విప్పడం ఏంట్రా? పారిపోతే ఖాళీ కట్లున్నాయి కదా మేడం. ఒరే డ్రైనేజీ బ్రెయిన్ ఎదవా, చేతికట్లు ఇప్పేస్తే కాలు కట్లు ఇప్పుకోదరా? కొంపతీసి ఇప్పేసావా? లేదు మేడం. ఒరేయ్ మీకు దండం పెడతానరా, సినిమా గుండాలాగా తాగు వదిలేయడం, డాన్స్ చేస్తూ అరెస్ట్ అయిపోవడం లాంటివి చేయకండిరా. ఇక్కడ కొంప కలాస్ అయిపోద్ది. తన కోసం వెతుకుతున్న వాళ్ళు సామాన్యులు కాదురా, అర్థమైందా? ఎస్ సార్. మళ్ళీ సారేంట్రా నీ యబ్బా? ఇది హాస్పిటల్ అమ్మా, హోటల్ తీసి పారేస్తున్నారేంటి? చిన్నపిల్లాడమ్మా, ఆకలంటేను. ఎవరిదైనా ఫుడ్డేనమ్మా. చిన్నపిల్లలకి బ్యాక్టీరియా లేకుండా తయారు చేస్తారా? సారీ. ఆయనకి స్పృహ వచ్చింది, చేతులు కడుకొని లోపలికి వెళ్ళండి. ఎలా ఉంది బావా? బ్రహ్మాండంగా ఉంది. మెత్తటి పరుపు, ఏసి, అడగ్గానే అన్ని ఇచ్చే నర్సు, సూపరు రాజభోగం. ఏంటి ఈయన కొడుకుని తీసుకొచ్చావు? ఓహో, ఒకళ్ళీడు పోయుంటాడు, తలకొరి పెట్టితానా? చచా, అవే మాటలు బావా. ఇవి నా మాటలు కావు, మీ అక్క చేష్టలు. ఏమ్మా, ఇక్కడికి రాకూడదని చెప్పాను కదా, మళ్ళీ ఏంటిది? వెళ్ళండి. చూడమ్మా, స్టేట్మెంట్ తీసుకునే వరకు ఎవ్వరూ లోపలికి రాకూడదు. సిస్టర్, కాస్త చూస్తూ ఉండమ్మా. సరే, నేను వెళ్ళి ఎస్ఐ గారికి ఫోన్ చేసి వస్తాను. ఓకే, వెళ్ళండమ్మా. చెప్పాడుగా. ఆయన వీడికి తండ్రి సిస్టర్. సరే, డిస్టర్బ్ చేయకుండా పలకరించి వెళ్ళండి. చాలా తెలివితేటలు సంపాదించావు. తప్పదు బావా, బతకాలిగా. బావా, ఈ పసివాడి మొహం చూసైనా అక్క మీద కంప్లైంట్ ఇవ్వకు బావా. ఈడి బాబు బతికి బుగ్గైపోతా ఉంటే ఈ బాబు గురించి ఆలోచిస్తావేటి? ప్లీజ్ బావా, వాడి మొహం చూడు, ఎంత భయపడిపోతున్నాడో. మీ ఇద్దరి గొడవలతో వాడి జీవితం అన్యాయం అయిపోతోంది. ఒక్కసారి ఆలోచించు బావా. అక్క అరెస్ట్ అయితే వీడు అనాథైపోడా? యా, నేను బతిగా ఉన్నానుగా. నువ్వు పట్టించుకోవు కదా బావా. ఇప్పుడు పట్టించుకుంటాను. ఈడు నాకు ఏటీఎం కార్డులా కనిపిస్తున్నాడు. పోలిచ్చావుని ఎవరైనా చంపుకుంటారేటి? ఈడు అంతే, ఈడు గురించి వదిలే. అది కాదు బావా. సిస్టర్, ఈవిని బయట పంపించాయి. ఊరు కోలసేస్తుంది. మొగుడు నన్ను చూడకుండా రోకల పనితో చంపేయాలనుకున్న దాన్ని వదిలేయడమే గొప్ప. ఆఫ్టర్ ఆల్ కంప్లైంట్ ఎంత? బావా ప్లీజ్. ఏమ్మా, చెప్తే మీకు కదా, మా ఉద్యోగం ఉడగొడతారా ఏమిటి? వెళ్ళమ్మా. నమస్కారం మావయ్య, బాగున్నారా? గీత లేదా? నిహారిక ఎక్కడా? చెప్పు, నిహారికని ఎక్కడ దాచావు? What the hell do you mean? I mean exactly what I said. గీత, నిహారికని నువ్వు కిడ్నాప్ చేసావని చూసిన వాళ్ళు చెబుతున్నారు.
ఆ చూసిన వాళ్ళకి గీత గురించి తెలియకపోవచ్చు, కాని కన్నవాళ్ల మాకు, కట్టుకున్నవాడివి నీకు గీత ఎలాంటిదో తెలీదా? తెలుసు మావయ్య, అందుకే బాధపడుతున్నాను. దేనికి? కిడ్నాప్ చేసిందన్న నింద వచ్చినందుక? కిడ్నాప్ చేసిందన్న నమ్మకం కలిగినందుక? దేనికి బాధపడుతున్నావు బాబు? హాస్టల్లో ఉన్న వాళ్ళు నిహారికను తీసుకెళ్ళడానికి వచ్చి గీత రమ్మంటుందని చెప్పారట. వ్యాన్ దగ్గరికి వెళ్ళాక తనని కిడ్నాప్ చేశారట. చందుని కొట్టిన వాళ్ళు కూడా గీతకు అన్యాయం చేస్తావనే కొట్టారు. ఇలాగే అప్పుడు తను నమ్మాడు. చివరికేమైంది? ఆ కేసు వేరే అండి. అది కేవలం వీళ్ళిద్దరి మధ్య జరిగిన డ్రామా. కానీ ఇక్కడ మూడో మనిషికి అన్యాయం జరిగింది. వీళ్ళ ఎమోషన్స్కి డ్రామాకి సంబంధం లేని మూడో మనిషికి. తనకేం జరిగినా వాళ్ళు ఊరుకోరుగా. నిహారిక మేనమామ సుబ్బారావు గారు నీ మీద కేసు పెడుతున్నాడు. హాస్టల్లో వాళ్ళందుకు సాక్ష్యం చెప్తున్నారు. Let them go to hell. I just don't care. నేనేం తప్పు చేయలేదు, సో భయపడే ప్రసక్తే లేదు. వాళ్ళు కేసు పెడితే మేమేం చేతగాని వాళ్ళం కాదు. మాకు ఓ స్తోమత ఉంది. దాన్ని నిలబెట్టుకోగల స్థితి మాకు ఉంది. గీతను నిర్దోషిగా బయటకు తీసుకురాగల కాన్ఫిడెన్స్ మాకు ఉంది. డేర్ యు ఆర్. గీతను బయటికి తీసుకురావడం గురించి మీరు ఆలోచిస్తున్నారు. గీత లోపలికి వెళ్లకుండా ఉండటానికి నేను ప్రయత్నిస్తున్నాను. అతను కంప్లైంట్ ఇచ్చాడు, సాక్ష్యం ఉంది. సో తను దోషి అయినా నిర్దోషి అయినా ముందు అరెస్ట్, ఆ తర్వాత ఇంట్రాగేషన్.